గేమ్ చేంజర్ చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే పర్వాలేదు. ఇండియన్ 2తో పోలిస్తే ఇది చాలా బెటర్. కాకపోతే శంకర్ గారి కంబ్యాక్ ఫిల్మ్ అయితే కాదు. సినిమా మొదలవ్వడం ఒక హైతోనే మొదలవుతుంది. హీరో ఇంట్రొడక్షన్ తర్వాత రామచ్చ సాంగ్, కియారా అడ్వాణితో లవ్ ట్రాక్ ఇదంతా పర్వాలేదు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా అద్దరిపోయింది. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసేలా చేసింది. సెకండ్ హాఫ్ మొదలవ్వడం కూడా మంచిగానే మొదలైంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అద్దరిపోయాయి. ఇంకా అప్పటి నుంచి మొదలైంది సినిమా డౌన్ అవ్వడం. ఒక్క హై మూమెంట్ కూడా ఉండదు క్లైమాక్స్ వరకు. ఏవేవో జరుగుతుంటాయి, ఏదో నడుస్తుంది అన్నట్టుగా వెళ్తుంది సినిమా. ఇంకా క్లైమాక్స్ కూడా పర్వాలేదు. ఇంకా మొత్తం సినిమా చూసిన తర్వాత పర్లేదులే బానే ఉందన్న ఫీలింగ్ తో బయటికి వస్తాము. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇది ఒక రొటీన్ స్టోరీ. శంకర్ గారి డైరెక్షన్ లో కూడా లోపం అయితే ఉంది. శంకర్ గారు ఇంకా బెటర్ గా తీయాల్సింది సినిమా. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు అద్దరు కొట్టేశారు 3 పాత్రలలో. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఎస్జే సూర్య గారి యాక్టింగ్ చించవతలేశారంతే. అంజలి కూడా బానే చేసింది. కియారా అద్వాని పర్వాలేదు. ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్దరిపోయింది. పాటలే కొంచెం తేడా కొట్టాయి గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్దరిపోయింది. జరగండి సాంగ్ మాత్రం వినడానికి బాలేకపోయినా చూడ్డానికి మాత్రం విజువల్స్ అద్దరిపోయాయి. ఈ పాటకి చాలానే ఖర్చు పెట్టినట్లున్నారు. గేమ్ చేంజర్ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ లలో పెద్ద హిట్ అయింది నానా హైరానా సాంగ్. కానీ ఆ సాంగ్ నే మూవీల నుండి లేపేశారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే దిల్ రాజు గారితో గట్టిగానే ఖర్చు చేయించారు శంకర్ గారు. ఇప్పుడున్న టాక్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. వాటికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాని థియేటర్స్ లోంచి లేపేస్తారు. ఇంకా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 3/5. మరి మీరు గనక ఈ సినిమాని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.